అజ్ఞానులు, అసాధువులు. అంటే సాధుతత్వం లేనివాడు అసాధువు. అంటే మామూలుగా ఆవు కుమ్మదనుకో, అది సాధు ఆవు. వెళ్ళగానే కుమ్ముతుందనుకో, అది అసాధువు. పేరుకు ఆవు అయినా కూడా కదరా. అజ్ఞానులు, అసాధువులు, అవివేకం చేత. ఇప్పుడు వస్తుంది మనందరికీ అడ్వైజ్. మొన్న మనం మాట్లాడిన సంపూర్ణ శరణాగతి ఇక్కడ వస్తుంది ఇప్పుడు. దీన్నే మీ అందరికీ చెప్పింది నేను మొన్న. ఓకే. సో అవివేకం చేత నిన్ను నిందించినా, బయటకు గెంటినా, దూషించినా, అవమానించినా, ఆఖరికి కొట్టినా, తిట్టినా, కట్టేసిన, ముఖాన ఉమ్మేసిన, రకరకాల బాధలు పెట్టి నిన్ను నీ నిష్ట నుంచి తప్పించడానికి ముప్పతిప్పలు పెట్టిన, యోగం చేసుకుందామని కూర్చున్నావు నువ్వు. ఇవేమీ చేసుకునేవాట్ల వాడు. ఏమి చేసినా వారిని సాధువులు పన్నెత్తి పలకరాదు. అంటే మరి ఇదే మనకి సందేహం కలిగింది. కర్తవ్యపరాయణతలో ఉన్నవాడు పన్నెత్తి మాట్లాడాలా, శరణాగతిలో ఉన్నవాడు మాట్లాడాలా, మాట్లాడకూడదా? ఇది కదా మనం మాట్లాడింది. సో నువ్వు సాధువుగా మారిపోతే శరణాగతిలో అవేం చేయొద్దు. ఏం జరుగుతున్నా ఇది శరీరానికి మాత్రమే జరుగుతోంది, దీని లోపల నేనున్నాను విడిగా, నాకు అంటట్లేదు అనేటువంటి జ్ఞానంతో ఉండేవాడు దీనికి రియాక్ట్ అవ్వడం. నేను శరీరం అని మనం అనుకున్నాం. ఆ నమ్మకంలోనే 99.9 మంది మనం ఉన్నాం. అట్లా ఉన్నప్పుడు ఏదైనా అసౌకర్యం జరిగినప్పుడు దానికి మనం ప్రతిచర్య చేయకుండా ఉండలేం. అయితే ఆ ప్రతిచర్య నీ కర్తవ్యంగా చేస్తున్నప్పుడు నిష్కామంగా చెయ్యి. అర్థమైందా? అంటే కేవలం నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ రక్షణ కోసం దాన్ని చెయ్యి. ఇది కర్తవ్యం. ఓకే. ఇక్కడ సాధువు అన్నవాడు ఏమి జరిగినా కూడా వాడు ఎదురు తిరడు, పన్నెత్తి పలకరాదు, వారిని ఏ విధంగానూ శపించరాదు. తిట్టి అందుకే వదిలేస్తున్నాం, శపించట్లేదు. వారు తెలియని వారు, వయసు వచ్చింది, ప్రపంచంలో దోచుకునే లక్షణం ఒకటి మాత్రమే అలవాటైంది, మిగతా ఏ విషయాలు తెలియదు. అర్థమైందన్న? దోచుకుని తీసుకెళ్ళడం తప్పు అనే జ్ఞానం లేదు వాడికి. ఏం చేద్దాం? వచ్చిన 50 ఏళ్ళు ముందుకి వయసు, కానీ ఎలా అది చేస్తే తప్పు అనే జ్ఞానం లేదు. కాబట్టి వాడు అమాయకుడు అనమంటున్నాడు. వారు తెలియని వారు, పాపం వారు అజ్ఞానులు, మూర్ఖులు. తర్వాత వారే పశ్చాత్తాపడతారు. ఎప్పుడో మనం ఉన్నప్పుడు, మనం పోయినప్పుడు ఎప్పుడో పశ్చాత్తాపడతారు. మనకు అప్పుడు దండలేస్తారు. బాగా నీకు తెలుసు కదా, మనం చనిపోయిన తర్వాత దండలేస్తారు. ఆ ఉంటే బాగా చెప్పేవాడు, అది చేసేవాడు అని. విన్నప్పుడు బతికుండి చెప్పినప్పుడు మాత్రం వినం కదరా. ఓకే. వారికి పరమార్థం గురించి ఏమీ తెలియదు. దేవుడు ఉన్నాడని చెప్తే నమ్మకలే. అది ఆడెక్కడున్నాడు అనే పరిస్థితి వెళ్ళిపోతుంటాం. కనుక కళ్యాణకాంక్ష గల పరోపకార పరాయణులు అంటే నీకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆశ్రమం పెట్టావు, అందరికీ మంచి జరగాలి. కళ్యాణం అంటే మంచి. ఆ కళ్యాణం జరగాలనేటువంటి నిజానికి కళ్యాణం అంటే పెళ్ళి అనుకోకండి, మంచి జరిగేదాన్ని ప్రతి కళ్యాణం అని అంటారు. సో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ అందరికీ మంచి జరగాలని ఒక సంస్థ పెట్టి దీనిలోంచి చెప్తున్నప్పుడు దాన్ని అందుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని నిందించి లాభం లేదు, వాళ్ళ స్థాయి అక్కడే ఉంది. అదే మీకు ఇందాక నేను మొన్న చెప్పినప్పుడు కూడా చెప్పింది. కింద ఎల్కేజీలో ఉన్నవాడిని తీసుకెళ్ళి బీఎస్ క్లాస్ సంగతి మాట్లాడితే మనకు అందుకోలేడు. అది జరుగుతోంది. తర్వాత కళ్యాణకాంక్ష గల పరోపకార పరాయణులు వారిని బాహ్యమైన కఠిన సాధనల వల్ల కాక, ఇప్పుడు మేము కొంతవరకు ఆ తప్పు మేము చేస్తున్నాం ఇక్కడ ఆశ్రమంలో. బాహ్యమైనటువంటి కఠిన సాధనలు, తెల్లారుదోమలు ఇమ్మంటున్నావు కదేమ్మా, ఉల్లి వెల్లుల్లి తినద్దు అంటున్నావు, మాంసాహారం వద్దంటున్నావు, మందు తాగొద్దంటున్నావు. ఇవి కఠినమైనటువంటి సాధనలే. అది ఇక్కడ వినండి. నువ్వు పూర్తిగా సాధువు కాదు, అది గుర్తు. వాళ్ళనేమనుకో, వాళ్ళు ఎప్పుడు స్పెషల్ క్లాసే.
అర్థమైందా? కాక సాధువులు ఓర్పు నేర్పుల ద్వారా వారిలో ఆంతరంగిక మార్పులు తెచ్చి జ్ఞానవంతులు చేయాలి. సరే, ఇది ఎప్పుడు చెప్పబడింది? ఇది శ్రీకృష్ణుల వారి సమయంలో, జీవితకాలంలో, అనగా సుమారుగా 6000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దీన్ని మనం అనుసరిద్దామా? ఊరికే చెప్తున్నా, నేర్పుగా చెబితే ఇప్పుడు ఈ దాదాపు 12-13 సంవత్సరాల్లో ఎవరైనా మార్పు నువ్వు చూసావా నాన్న? నేర్పుగానే చెబుతాం, ఏమీ కోపం చేయొద్దు. ఎరా అంటే నేననేది ఏంటంటే, ఇక్కడ రాశాడు గనక నువ్వు అది ఎందుకు చేయవు గురువుగారని నన్ను రేపు పొద్దున అడుగుతారు మీరు. నాకు తెలుసా సంగతి. నేననేది ఏంటంటే, ఆ రాసిన సమయంలో ఉన్నప్పుడు నువ్వు కంపారిజన్ మాట్లాడాలి. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు. అప్పుడు ఒక మాట చెప్తే కరెక్ట్గా అందుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వెవడరా నాకు చెప్పడానికి, నేనెవడో తెలుసా నీకు, ఇది కదా మాట్లాడుతున్నావు. సో మారిన సమయాన్ని బట్టి, మనుషుల మనస్తత్వాన్ని బట్టి మనం కూడా చెయ్యాలా అక్కర్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. అది మనం వదిలేద్దాం, మన వల్ల కాదు, మనం దాని పరిష్కారం చేయలేం. అర్థమైందా? ఇక్కడ చెప్పింది మాత్రం అది. ఈ విధంగా చూడు, వాళ్ళని జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నం చేసి ఈ విధంగా తమను తాము ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడం దేనికి? యాక్చువల్గా ఈ ఉద్ధవ గీత, ఆ గీత, ఈ గీత, నా గీత, తలరాత, ఇవన్నీ చెప్పుకోవడం దేనికి? విన్నవాళ్ళందరిలోనూ మార్పు వస్తున్నాను కదా సుమా. మేము చదువుకుని మేము బుద్ధి తెచ్చుకోవడానికి. ఎందుకని? ఆ శాస్త్రం మరి నేను చదువుకుని కదా నీకు నేను ఒక మాట చెప్పాలా. కాబట్టి నా కోసం నేను చదువుకోవాలి. నువ్వు దాన్ని విని ఆచరిస్తావా లేదనేది నీ ఇష్టం. నువ్వు మహానుభావుడు, నువ్వు ఎప్పుడూ పెద్ద మనిషివే, నీకు ఏ విధమైనటువంటి లోటు లేదు. గవర్నమెంట్ మనకి ముద్ర ఇచ్చింది స్పెషల్ క్లాస్ అని. సో అందువలన అది చెప్తున్నాడు. తర్వాత నిజంగా ఆత్మదృష్టియే సమస్త ఆపదలను హరించే ఏకైక సాధనం. ఇక్కడ ప్రయత్నం కర్తవ్యంలో చేసేది జరుగుతున్న లోటుపాటు చెప్పిన తర్వాత నిన్ను అసలు విషయాన్ని తీసుకెడుతున్నాడు. ఆత్మ దృష్టియే సమస్త ఆపదలను హరించే ఏకైక సాధనం అంటే అన్నీ పరమాత్మ ద్వారానే జరుగుతున్నాయి అనే దృష్టి ఏదైతే ఉందో అది నిజమైన సాధన, ఆత్మ సాధన. అర్థమైందా? ఆ స్థాయికి వచ్చిన తరువాత అప్పుడు ఊరక ఉండేవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ అనే మాట కరెక్ట్. అది తప్పని నేను అనడం లేదన్నాను. అది ఎప్పుడు సబబు అవుతుందంటే ఈ స్థితికి వచ్చి ఉండాలి. అది రాకుండా నువ్వు అది మాట్లాడతానంటే అన్యాయం అంటున్నాను.